గత 3 రోజులుగా పుల్చల మండలంలోని పశ్చిమ అటవీ ప్రాంతంలో తిష్ట వేసి ఉన్న ఏనుగుల గుంపు పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలపై దాడుల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నాయి. చల్లవారిపల్లి, మతుకువారిపల్లి, వెంకటదాసరిపల్లి, బోర్డడివారిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పంట పొలాలపై తమ దాడులను కొనసాగించాయి. మతుకువారిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని వడ్డిపల్లి పరిసర ప్రాంతాల్లోని వెంకటేశ్వర్లకు చెందిన వరి పంటను తొక్కి ధ్వంసం చేశాయి. కౌలు రైతులు ఎర్రయ్య, గీతకు చెందిన వరి పంటను కూడా తొక్కి ధ్వంసం చేశాయి. పరిసర ప్రాంతాల్లోని రైతులు సుబ్రహ్మణ్యం, ఎర్రయ్య, వెంకటరమణకు చెందిన వరి మరియు అరటి చెట్లను తొక్కి నాశనం చేశాయి. వెంకటదాసరపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని టమోటా రైతులు మురళి, రాజమ్మ, లత, అరుణకు చెందిన దాదాపు 10 ఎకరాల టమాటా పంటలోకి ప్రవేశించిన ఏనుగుల గుంపు పలు చోట్ల పంటను తొక్కి నేలపాలు చేశాయి, చెట్లను నేలకూల్చాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. సమీపంలోని జయరామయ్యకు చెందిన వరి పంటను కూడా తొక్కి నాశనం చేసినట్టు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అవి సాయంత్రం 6 గంటలకే పాతపేట పరిసర ప్రాంతాల్లోని మామిడి తోటలో తిష్ట వేసి హల్చల్ చేశాయి. అక్కడి నుండి బయలుదేరి తమ దాడుల పరంపరను కొనసాగించినట్లు స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతుల వివరాలను స్థానిక అటవీ శాఖ అధికారులు తీసుకుని ప్రభుత్వానికి నివేదిక అందించారు.